ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడి మనందరిని ఉద్దేశించి కవితక్క గారు ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడుతూ జై తెలంగాణ, జై తెలంగాణ. శ్రీరాంపూర్ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇంత వానపడ్డా కూడా ఇంతమంది బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చిరంటే నిజంగా జోహార్ మీ అందరి స్పిరిట్ కి. జై తెలంగాణ, జై తెలంగాణ. మరి పట్టు చీరలన్నీ జర బురదైతాయి, ఓకేనా? ఆడుడేనా? నో కాంప్రమైజా? థ్యాంక్ యూ. ముందుగా మా ఆడబిడ్డలకు పొద్దున్నుండి ఇప్పటి వరకు ప్రతి ఇంట్లో అక్కడ రౌండ్లో పెట్టుకున్నాం, ఆడుకునే దగ్గర పెట్టు. అచ్చా అచ్చా, ఓకే, ఉండండి ఉండండి ఉండండి. ఇటు సైడా అందరు చుట్టూ ఉన్నారని ఆలోచిస్తారు. పొద్దున్నుండి శ్రీరాంపూర్లో అనేక మంది తమ ఇండ్లకు మీ ఇంటి ఆడబిడ్డను ఆహ్వానించినట్టు ఆహ్వానించి నాతో పాటు బతుకమ్మ చేసుకొని ఆడి పాడి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంతమందిని కలిసి ఆడుకోవడానికి వచ్చిండ్రు. మీ ఓపికకి మీ ప్రేమకి ధన్యవాదాలు. మరి మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఏం చేసినాం మనం ఆడవాళ్ళందరం? బతుకమ్మ ఎత్తుకొని మీద జై తెలంగాణ అనే ఒక చిన్న ఫ్లాగ్ పెట్టుకొని ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నాం. ప్రతి ఇంటి నుండి ప్రతి ఆడబిడ్డ బతుకమ్మ చేసినా బోనం చేసినా జై తెలంగాణ అని నినాదం ఆనాడు ఇచ్చినాం. అంటే అంత ముఖ్యం బతుకమ్మ అంటే మనకు. కానీ అట్లాంటి బతుకమ్మను ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో నుండి తీసేసింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. మిమ్మల్ని అందరినీ నేను ఆలోచించమని కోరుతున్నా. తెలంగాణ తల్లిని ఎప్పుడు పెట్టుకున్నాం మనం? ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమంలో పెట్టుకున్నాం. ఆనాటి నుండి బతుకమ్మ ఉన్నది. ఎన్నో వందల ఏళ్ల నుంచి ఎవ్వరు పాలన చేసినా బతుకమ్మ ఉన్నది, కొనసాగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ తల్లి చేతులకు వెళ్ళి బతుకమ్మను తీసేసి ఇప్పుడు ఏమంటారంటే మేము తెలంగాణ తల్లిని ఒప్పుకోము, కానీ మనందరం అంటే పోయి వాళ్ళు గిన్నిస్ రికార్డ్ చేస్తారట బతుకమ్మలలో. ఆ గిన్నిస్ రికార్డ్ లో మరి మనందరం పోవాలన్నట. నేను ఒకటే మాట్లాడుతున్నా, తెలంగాణ తల్లి చేతులకెళ్ళి బతుకమ్మ తీసేసిన వాళ్ళకి బతుకమ్మ గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత లేదు. ఆ విషయాన్ని మీ అందరూ గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మళ్ళొక మాట, ఇది సింగరేణి గడ్డ బరువైతుందా? ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, అందుకో ఇది సింగరేణి గడ్డ. ప్రతి కుటుంబంలో బొగ్గుబాయిలో ఒక బిడ్డ ఉంటాడు, వాళ్ళ కష్టాలు మీకు తెలిసి ఉంటాయి. మరి నిన్ననే బోనస్ అని చెప్పింది ప్రభుత్వం. ఎంత మోసం చేసిరు గమనించిరా? మొత్తం టోటల్ గా లాభాలల్లా 34% ఇవ్వాలి మనకు. కానీ అందులో ఒక 60% పైసలు పక్కకు పెట్టి మిగతా వాటిలల్లో మనకు బోనస్ అని ఇచ్చిరు. అంటే ఏం జరిగింది? ప్రతి సింగరేణి కార్మికుడి ఇంట్లో కనీసం 1 లక్ష రూపాయలు నష్టం జరిగింది. మీకు ఇవాళ వచ్చే బోనస్ ప్రభుత్వం చెప్పేది 1,90,000 అని చెప్తారు. కానీ ఇంకొక 1 లక్ష రూపాయలు ఎక్కువ రావాలి. అది ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇక ఇదే శ్రీరాంపూర్లో మీకు తెలుసు, దాదాపుగా 2 మైన్లు బంద్ అయిపోయినాయి. మొత్తానికే ఇంకొక మైన్ బంద్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఇంతవరకు కూడా కొత్త మైన్ అనేటటువంటిది ఓపెన్ చేస్తలేరు. మీ అందరి సాక్షిగా, ఆడబిడ్డల సాక్షిగా నేను ఒకటే అడుగుతున్నా, వేలాది ఉద్యోగాలు వస్తాయి, కొత్త మైన్లు ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. కానీ వాన ఇప్పుడే గ్యాప్ ఇచ్చింది, మనందరికీ ఆడుకునే అవకాశం ఇచ్చింది. కాబట్టి అందరం మంచిగా బతుకమ్మ ఆడుకున్నాం.
అందరం మంచిగా బతుకమ్మ ఆడుకుందాం. ఈ అక్క అంటుంది మా కొడుకులు బిడ్డలు డ్యూటీలకు ఎక్కకుండా ఉన్నారంటే అందుకోసమే అంటున్నా. చేయాల్సిన పని చేస్తలేరు, ఇవ్వాల్సిన లాభాలలో వాటా ఇస్తలేరు. మరి ఇవన్నీ కూడా గమనించుకోండి. నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ఇంతమందికి చెప్తే మొత్తం శ్రీరాంపురంలో లొల్లి లేచినట్టే అని నాకు తెలుసు. మరి ఈ ముచ్చట అందరికీ ఒకరికొకరికి చెప్పుని ఖచ్చితంగా బతుకమ్మ గౌరవాన్ని కాపాడాలంటే ఇట్లనే మనం ఇంకా పండగ చేసుకున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. అక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? తెలంగాణలోనా? జై తెలంగాణ, జై తెలంగాణ. ఆడుకుందాం ఆ బతుకమ్మ. పక్కన ఎవరు రౌండ్ వాళ్ళు కడతారా? మీద పడులు లేదు కదా, సెల్ఫీలు అడుగులు లేదు కదా, అంతేనా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. సెల్ఫీ కావాల్సిందేనా? థ్యాంక్ యూ. జై సింగరేణి, జై సింగరేణి, జై తెలంగాణ. ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మ ఆడుకుంటారు. దయచేసి పాటలు మాత్రమే నడుస్తాయి. ఒక్క నిమిషం. హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాం. మరి హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ గారు గౌరవనీయులు రియాజుద్దీన్ గారు మాట్లాడతారు. అంత లోపల మనం అన్ని రౌండ్స్ చేసుకుందాం. అన్న మనకు 2 మాటలు చెప్తారు. ఒక రౌండ్ చేసుకుందాం మనం. థ్యాంక్ యూ. అందరికీ శుభ సాయంత్రం. ఆడబిడ్డ